శంకరుల వారు అర్థమనర్థం భావయ నిత్యం నాస్తి తతః సుఖః క్లేశః సత్యం అని అన్నారు. కాబట్టి అర్థం అంటే ధనం మీద వ్యామోహం ఏదైతే ఉందో అదే మనిషి పతనానికి కారణమవుతుంది. దీని గురించే శ్రీకృష్ణుడు త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః అని అన్నాడు. కామః క్రోధస్తథా లోభః తస్మాదేతత్రయం త్యజేతని. నరకానికి 3 ద్వారాలు, ఒకటి కామం, ఇంకొకటి క్రోధం, ఇంకొకటి లోభం. క్రోధం కానీ లోభం కానీ కామం నుండి ఉత్పన్నమయ్యేవి. ఒక కోరిక ఉందంటే అది తీరకపోతే క్రోధం, తీరితే లోభం. ఈ 3 నరకానికి ద్వారాలని హెచ్చరిస్తున్నాడు భగవంతుడు. అందుకని మూడిటిని వదిలిపెట్టమని చెప్తున్నాడు. కానీ భౌతికమైనటువంటి సుఖాల మీద ఉన్నటువంటి వ్యామోహం కానీ ఆసక్తి కానీ శ్రేయస్సును కలిగించేది కాదు, పతనాన్ని కలిగించేది అనే సత్యాన్ని గుర్తించి ప్రారబ్ధాన్ని అనుసరించి ఏది లభించిందో దాన్ని సంతోషంగా సహర్షంగా స్వీకరించడం, భౌతికమైనటువంటి సుఖం గురించి ఆరాటపడటం మానేసి ఆధ్యాత్మికంగా జీవుడు పురోగతిని సాధించడానికి, జన్మ విలువను కాపాడుకోవడానికి వైరాగ్యాన్ని పెంపొందించుకునే మానసిక స్థితిని కలిగి ఉంటే మంచిది. అంటే వాస్తవికమైనటువంటి సుఖం సంసారంలో కాదు, మాయాక్షేత్రంలో కాదు, భగవంతుడి దగ్గర ఈశ్వరీయ క్షేత్రంలో ఉంది అనే నిశ్చయాన్ని కలిగి ఉండి ఆ సుఖాన్ని పొందటం కోసం ప్రయత్నించాలి. ఎందుకంటే యో వై భూమా తత్ సుఖం నాల్పే సుఖమస్తి భూమాత్వేవ విజిజ్ఞాసితవ్య అని వేదం చెప్తోంది. అందుకని అల్పమైనది అసలు సుఖమే కాదు, అనంతమాత్రలో ఉండేది అది సుఖం, శాశ్వతంగా ఉండేది అనంతకాలం పాటు అది సుఖం. అందుకని వాస్తవమైనటువంటి సుఖాన్ని, శాశ్వతమైన ఆనందాన్ని, దాన్ని జీవుడు అన్వేషించాలి, జన్మను కాపాడుకోవాలి. హరయే నమః, గురవే నమః.